దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమని సహోదరి సహోదరులరా, దేవుడి మహాకృపతో మీరందరూ క్షేమంగా ఉన్నారని ప్రభు పేరట మీరందరికీ మనవి చేస్తాను. మా యూట్యూబ్ చూసినందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అనేక జన్మలు మీ కొరకు ఆత్మీయంగా ఉండాలని, బలపరచాలని, దీవించబడాలని మేము ప్రార్థిస్తూనే ఉంటున్నాం. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్తామండి. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నీ స్తోత్రాలు. మా సహోదరులు దీవించి ఆశ్రయించిన ప్రభా, రక్షకుడా సహాయం చేసి ఆశ్రయించిన ప్రభా, ఏ ప్రాంతంలో ఏ దేశంలో ఉన్నా నైనా పను విషయాలు, ఆరోగ్య విషయాలు, కుటుంబల విషయాలు అన్ని విధాలను బట్టి ప్రార్థిస్తున్నాం. క్షేమంగానట్లుగా నాయన, అలాగే ప్రభా ఇండియా కోసం ప్రార్థిస్తున్నాం, తెలుగు 2 రాష్ట్రాల కోసం ప్రార్థిస్తున్నాం. క్షేమంగానట్లుగా నీ సజీవులు ఉంచినట్లుగా సాక్షిగా వాడుకోమని సహాయం దయచి ప్రతి దైవజ్ఞులు, ప్రతి సంఘాలు, చిన్న సంఘాలు, పెద్ద సంఘాలు, పెద్ద సేవకులు, చిన్న సేవకులు అనేక జన్మలు వర్తమానం పంపిస్తున్నారు తండ్రి. అయా అందరూ రక్షించబడాలి, ఆత్మ రక్షించాలి. నిజమైన రక్షకుడు అయా ప్రతి దురాష్టలు అయా తప్పించడానికి, మరి ప్రతి పాపంలో క్షమించి నీ రక్తముతో కడివేయడానికి అయ్యా మా కోసం త్యాగం చేశారు తండ్రి. నీకు వందనాలు. సాక్షి వాడికి సహాయం తెచ్చండి. అనేక జన్మల ప్రభా అయ్యా, మరి అయ్యా అనేక జన్మలు నిన్ను ప్రేమించినట్లుగా, నిన్ను విశ్వసించి నీ సమీపంగా ఉన్నట్లుగా, నీ ద్వారాగా ఉన్నట్లుగా అయినా గొప్ప కార్యం మేలు చేయమని, ప్రతి కుటుంబం క్షేమంగా ఉన్నట్లుగా దయచేయమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ పెట్టుకుంటా పరమ తండ్రి. ఆమేన్. వందనాలండి, అందరికి వందనాలు. మరి ఈరోజు అంశము మీ ముందుకు వచ్చే మాట్లాడిపోయే అంశం, ఎవరికి దేవుడు సమీపకంగా ఉండడు. ఎవరికి దేవుడు సమీపంగా ఉంటాడండి? మనం దురాశల దుష్టులతో దూరంగా పెట్టడే దేవుడు సమీపంగా ఉంటాడు. దేవుడు నీ కొరకు నా కొరకు త్యాగం చేసి వచ్చి ప్రతి పాపాత్మను క్షమించి, దురాశలు క్షమించి దూరం పెట్టడమే లక్షణం. దేవుడు అప్పుడు నీ సమీపంగా ఉంటాడు. నీ రక్తముతో పరిశుద్ధంగా పరిచి, పరిశుద్ధ దేవుడు నీ రక్తంతో కడిగేశాడు. దురాశలు దూరం పెట్టి నిన్ను పరిశుద్ధంగా పరిచి నీకు సాక్షిగా నిలబెట్టుకోవాలని, పరలోకాలను ఒక స్థానం నీకు ఇవ్వాలని, ఆయన సాక్షిగా నిలబెట్టుకోవాలని పరిశుద్ధ దేవుడు ఆయన వచ్చాడు. ఎవరికి దేవుడు పరిశుద్ధంగా ఉంటాడు? పరిశుద్ధులకే దేవుడు సమీపంగా ఉంటాడు. మరి ఇక్కడ ఎపిసిలోను చిన్న మాట ఉందండి, 2:13 చూడండి. ఆయన మునుపు దుష్టులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపిష్టులై ఉన్నారు. క్రీస్తు రక్తము వలన మన పాపములు కడుక్కున్నాం, మన పాపములు తుడిసివేశాడు, మన సమీపిష్టులై ఉన్నాం. దేవుని విశ్వాసంగా దగ్గరలో ఉన్నాం. ఆయన ఎంత దగ్గరకు ఉంటే అప్పుడు ఆయన ఎంతో సంతోషిస్తాడు, సమాధానం ఇస్తాడు. మనం క్రీస్తు యేసునందు ఉన్నాం. దుష్టులైన దూరాన్ని తుచ్చాం, పాత గతించును కొత్త వాయను అని బైబిల్లో కొన్ని విషయాలు చెప్పాను. ప్రియమిటరా, పాతది గతించిపోయినట్టు కొత్త జీవితం, కొత్త సంవత్సరంలో మనం పెట్టినందుకు మరి సమీపమై ఉన్నాడు. ఆయన సమాధానకర్తగా ఉన్నాడు. మీకును మాకును ఉండిన దోషం అనగా విధి రూపముఖమైన ఆజ్ఞల ధర్మశాస్త్రముల యందునకు తన శరీరము కొట్టివేటి చేత మధ్యనుకు గోడనకు పగలకొట్టి మన ఉపయములకు ఏకముగా చేసెను. మన మధ్యగా నీకు నాకు మధ్యవర్తిగా వచ్చి దేవుడు ఆయన మన హృదయములను పడగొట్టాడు, దుష్టులన్నీ తీసివేశాడు, మన రక్తముతో కడిగి వేశాడు. మన రక్తములుగా పరిశుద్ధం కడికిని దేవుని యందు విశ్వాసులుగా క్రీస్తుములకు జాపం చేసుకున్నాం. మరి దేవుడు ఏ నిరీక్ష అయినా చేయాలన్నా, మరి లోకములో దేవుడు అని ఉన్నాడని మనం అనాలి. దేవుడు లేడు అనుకోదండి, దేవుడు ఉన్నాడు. దేవుడు సర్వశక్తి గల దేవుడు. ఈ లోకములో ఎంతో ప్రేమించను.
లోకములు ఎంతో ప్రేమించను, ఆయన ఇష్టమపూర్వముగా నిన్ను ప్రేమించి ఇష్టమపూర్వముగా సమీపులమై ఆయన రక్షకుడిగా ఉన్నాడు. ప్రియమిట్లరా, మరి అదే విషయములను మరి నీ హృదయములో విరిగి నరిగి ఉంటే ఆయన మరి నీ పక్షముగా ఉంటాడు. దేవుడు ఎవరి పక్షం ఉంటాడంటే నీ పక్షముగా ఉంటాడు. కీర్తనకి వెళ్తే ఓ మాట ఉందండి, 34 చూడండి. విరిగిన హృదయం గల వారికి యెహోవానికి అసాధ్యుడు, నలిగిన మనసు గల వారికి ఆయన రక్షించను. హృదయమును అంటే విరిగిన మనసు. నీ కుటుంబంలో విరిగిపోయిందా? నీ కుటుంబంలో శాంతిని సమాధానాలకు ఇరిగిపోయిందా? నీ హృదయం ఇరిగిపోయిందా? ఆయన నా ప్రభు అంటున్నాడు, నేను అసాధ్యునుడిని, నేను తీర్చివేయాలనా నీ హృదయ నలుగును, నేను రక్షించేవాడు నేనే ఈ లోకములో. ప్రియమిట్లరా, నలిగిన మనసు గల వారికి ఆయన రక్షిస్తాడు. నీ హృదయము నలిగిపోయిందని నీ వ్యాధులతో కుంగిపోవద్దు. నీ హృదయము నలిగిపోయింది. సూటుపాటుల మాటలతో హృదయములు నలగొట్టరా? సూటుపోటు మాటలతో నీ హృదయములను గుండె వ్యాధులతో ఉందా? ఆయన అంటున్నాడు, నీ అసాధ్యుడు, నీకు ఏది ఉండదు, కానీ దేవుడు ఆయన రక్షిస్తాడు. నీతిమంతుడు కలుగును ఆపదలు అనేకలు. నీతిమంతులు అవుతుంటారంటే ఆపదలు ఉన్నవాళ్ళు, హృదయము నలుగున్న వాళ్ళు, మరి వాళ్ళందరినీ నీతిమంతులు వచ్చి ఉదయము నలిగిన హృదయము, నలిగి విరిగిన హృదయము వాళ్ళను బాగు చేసి అసాధ్యుడిగా వచ్చి ఆదరిస్తాడు. నా ప్రభు మనుషులకి మాట్లాడే దేవుడు, మనుషు హృదయములు నలుగున్న ఆయన తప్పించే దేవుడు కాదు. నా ప్రభువు నీ పక్షము గుండి నిలబెట్టి సాక్షిగా ఉండి ఆయన హృదయమునకు వస్తాడు. అన్నిటికంటే యెహోవానికి వారికి విడిపించును. అన్నిట్లో అన్ని నామములో గొప్ప నామము దేవుడి ప్రేమ యెహోవా నామము. ప్రియమిట్లా, ఇది విషయం జ్ఞాపకం చేసుకోండి. దేవుడు, నువ్వు ఎక్కడికన్నా దేవుని సన్నిధిలోకి ఉండు, నువ్వు విరోధంగా ఉండద్దు. దేవుడు నాకు ఉన్నాడు, నా సన్నిధి ఇది దేవాలయము, పరిశుద్ధ దేవుడు, నా హృదయం ఇరిగి నెరుగుందా అని నువ్వు ఆజ్ఞాపిస్తే ఎంతమంది నువ్వు శత్రువులన్నా, ఎంతమంది విరోధకున్నా, నీ హృదయం నలిగిపోయినా దేవుడి సన్నిధిలో రా, దేవుని ఆజ్ఞాపించు, దేవునికి మొరపెట్టు, ఆయన క్షమీపు పెట్టు. పరలోక సాక్షిగా నీ హృదయములను, నలిగిన హృదయమును బాగు చేసేవాడే. నువ్వు గుండె వ్యాధులు ఉన్నా నీ గుండెను బాగు చేసేవాడు, నిన్ను ఆదరించేవాడు, నిన్ను ప్రేమించి అత్తుకున్నవాడు నా సర్వశక్తి గల దేవుడు, నా యేసయ్య ప్రభు ఒక్కడే సాధ్యమవుతుందని ప్రభు పేరట మీరందరికీ మనవి చేస్తాను. ప్రియమిట్లరా, నీ హృదయములో కుంగిపోయిన ఏడలా ఉంటే దేవునికి ప్రార్థించు, దేవునికి మొరపెట్టు, దేవుని విజ్ఞాపకారం చేసి ఆయన అప్పగించు. నీ సమస్త సాధ్యమును ఆయన వివేకముగా నీ కలిగినట్లు నీకు ఉంటాడని ప్రభు పేరట మీరందరికీ మనవి చేస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించను కాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నీ స్తోత్రాలు. మా సహోదరులు దీవించి ఆశ్రయించండి. ఏ దేశంలో, ఏ ప్రాంతంలో ప్రభా ఇరిగి నరుగు హృదయం అంటే ప్రభా ప్రతి పాపములు ప్రభా రక్తముతో కడిగి తుడిచివేయండి. నీ పరిశుద్ధ రక్తముతో కడిగి వేసి నాయన వాళ్ళ హృదయంలో నెమ్మది, సమాధాన, ఐక్యతను ప్రభా, ఏ హృదయం కుంగిని వేతందో, ఏ హృదయం నలిగి ప్రభా కాపుదల భద్రత ఉంచి అనిక్షముల కుటుంబంతో క్షేమంగా ఉన్నట్లుగా నీ సజీవులకు ఉంచమని సాక్ష్య వాడుకమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మలో వేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజులండి. దేవుడు మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించను గాక. ఆమేన్.